ఆఫీస్, ఇంట్లో హౌస్ హోల్డ్ థింగ్స్, ఎడ్యుకేషన్ ఇవన్నీ కంటిన్యూ చేయడం చాలా కష్టం. బట్ ఎంతో కొంత చదవాలి, ఇలా టైం వేస్ట్ చేయకూడదు అని అట్లీస్ట్ ఒక 1 అవర్ అయినా చదవడానికి అయితే ట్రై చేస్తాను. నేనైతే ఈరోజు ఇండియన్ హిస్టరీలో సింధు నాగరికత అయితే చదవాలని చెప్పి అనుకున్నాను. వై బికాజ్ అది నేను ఆల్రెడీ ఇంతకుముందు చాలాసార్లు నేను చదివి ఉన్న టాపిక్, నాకు కొంచెం ఈజీగా ఉన్న టాపిక్. సో ఇలాంటి మూడ్ డిస్ట్రాక్షన్స్ చదవలేను అన్న ఫీలింగ్లో ఉన్నప్పుడు నేను ఇలాగ తెలిసిన సబ్జెక్ట్ అయితే తీసుకుంటాను. తెలిసిన టాపిక్కే తీసుకుంటాను. నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేది మనకి రివిజన్ అవుతుంది. సో ఇలా మనకి ఏంటంటే ఇది ప్లస్ నాకు చాలా ఈజీ టాపిక్. అట్ ద సేమ్ టైం ఈ టాపిక్ అనేది కూడా ఇంపార్టెంట్ యాజ్ పర్ ద ఎగ్జామ్ సిలబస్, ఎగ్జామినేషన్స్ వ్యూ. సో దట్స్ వై ఐ హ్యావ్ టేకెన్ దిస్ టాపిక్ టు కంటిన్యూ ద రివిజన్. And I will write that short make notes also. I will do it, but not now, but after some time means in that next revision I will write that short notes along with the revision. ఇలా అయితే నేను కొంచెం సేపు ఒక 1 అవర్ అయితే రీడ్ చేసుకున్నాను. బట్ టాపిక్ మొత్తం క్లారిటీ కంప్లీట్ అవ్వలేదు. సో నేను అది మళ్ళీ రేపు కంటిన్యూ చేసుకుంటాను.